పెద్ద ఎత్తున కార్పొరేటర్గా గెలిచినటువంటి వాళ్ళు, నగరంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ, అలాగే కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వాళ్ళు, వార్డు అధ్యక్షులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా విరివిరిగా వారి స్థాయిల్లో కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితులున్నాయి. జనసేన పార్టీ నాయకులు వారికి వచ్చినటువంటి అవకాశం, జనసేన పార్టీకి టికెట్ ఇవ్వకపోయినా పూర్తి స్థాయిలో వారికి పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా, నాకు అండగా ఉన్నందుకు జనసేన పార్టీ నాయకులకి హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈరోజు రాష్ట్రానికి ఉందనేటువంటి విషయాన్ని గ్రహించినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ని కూడా దాదాపు 6 నెలలు 7 నెలల లోపల దాని మీద పూర్తిగా అవగాహన చేసుకొని అధికార పక్షం గతంలో చేసినటువంటి తప్పులన్నింటిని కూడా సరిదిద్దేటువంటి కార్యక్రమంతో పాటు ఇప్పుడే ఒక వార్త విన్నాం. కొన్ని దొంగ ఫైల్స్లు, మున్సిపాలిటీలో ఉన్నటువంటి దొంగ ఫైల్ని రాత్రిపూట దొంగిలించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. మీ అందరికి కూడా ఇప్పుడే మీరు కార్పొరేషన్ అధికారులు సంప్రదించండి. ఎటువంటి ఫైలు కూడా మేయర్ ఛాంబర్ దగ్గర నుండి, కమిషనర్ ఛాంబర్ దగ్గర నుండి ఏ ఒక్క ఫైలు కూడా అక్కడి నుంచి తరలిపోవడానికి అవకాశం లేకుండా కట్టడి చేయాలని చెప్పి అధికారులకు చెప్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడైనా మీరు ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు. మీ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్రజాధనాన్ని ఎవరైతే లూటీ చేశారో వారందరినీ కూడా తప్పనిసరిగా నిలదీస్తాం. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి కష్టానికైనా, ఎంతటి నాయకత్వమైనా భరించి తప్పకుండా వారికి న్యాయం చేసేటువంటి విధంగా ముందుకు సాగుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా పాత్రికేయులకు, మీడియా మిత్రులకు ఈ యుద్ధంలో మీరు కూడా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ.